ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఓ ఐఏఎస్ ఆఫీసరా? అవును. ఫోటో చూస్తే నమ్మటానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఈయన ఓ ఐఏఎస్. సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈయన కథ కూడా అంతే. చాలా ఇన్స్పిరేషనల్. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. అన్నీ ఉండి సివిల్స్ కొట్టడం కష్టం కాకపోవచ్చు. కానీ ఏమీ లేకుండా సివిల్స్లో ర్యాంకు సాధించారు. ఈయనే శివగురు ప్రభాకరన్ ఐఏఎస్. ఇంజనీర్ కావాలని కలగన్నాడు. అయితే చెన్నైలో జరిగిన కౌన్సిలింగుకు వెళ్లడానికి కూడా డబ్బుల్లేవు. తండ్రేమో తాగుబోతు. తంజావూరు జిల్లా మెల్లొట్టంకాడు గ్రామం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని కష్టాలు ఎన్నో. కాని ఇదో స్ఫూర్తిదాయకమైన కథ. కాదు కథలాంటి జీవితం. శివగురు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తండ్రి తాగుబోతుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భారమంతా తల్లిపైనా సోదరిపైనా పడింది. దాంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటానికి శివగురు చిన్న చిన్న పనులు చాలా చేశాడు. 2 ఏళ్లపాటు కట్టెకోత యంత్రం ఆపరేటర్గా పనిచేశాడు. పొలం పనులు చేశాడు. వచ్చిన దాంట్లో కొంత కుటుంబానికి ఇస్తూ ఇంకొంత తన చదువు కోసం దాచిపెడుతూ వచ్చాడు. ఆర్థిక పరిస్థితి వల్ల 12వ తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తాననే నమ్మకం కూడా లేదు అతనికి. 2008లో తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకు, సోదరి పెళ్లికి సాయం చేశాడు. ఆ తర్వాత వెల్లూరులోని తాంతియా పెరియార్ సాంకేతిక ప్రభుత్వ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ఇంగ్లీషు సరిగా రాదు. విద్య అంతా తమిళ భాషలో నడిచింది. పైగా మధ్యలో గ్యాప్. ఐఐటి కొట్టాలనే లక్ష్యంతో చెన్నై చేరుకున్నాడు. పేద పిల్లలకు శిక్షణ ఇచ్చే సెయింట్ థామస్ మౌంటులోని ట్యూటర్ వద్దకు వెళ్లాడు. ట్యూటర్ వద్ద శిక్షణ పొందుతూ వారాంతాల్లో రాత్రులు సెయింట్ థామస్ రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. ఆ తర్వాత వెల్లూరు వెళ్లి అక్కడ మొబైల్ షాపులో పనిచేసేవాడు. తర్వాత ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశాడు. మధ్యలో యూపీఎస్సీ పరీక్ష రాస్తూ వచ్చాడు. 4వ ప్రయత్నంలో శివగురు ప్రభాకరన్ సివిల్స్లో ర్యాంకు కొట్టాడు. ఈయన ఐఏఎస్ అధికారిగా, తిరునెల్వేలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. సినీ కవులు ఎప్పుడో చెప్పినట్టుగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నట్టుగానే ఈ జంట కూడా పరిగణలోకి వస్తుంది. వీరిద్దరూ ఉన్నత వ్యక్తులు. అంటే ఉన్నత విద్యావంతులైనంత మాత్రాన ఉన్నత వ్యక్తులు కాలేరు. ఉన్నతమైన భావాలు, తమ వంతు సేవాభావంతో మాత్రమే మనుషుల్లో ఆణిముత్యాలుగా మిగిలిపోతారు. శివగురు ప్రభాకరన్కు ఓ వైద్యురాలితో వివాహం జరిగింది. అయితే ఆయన నేరుగా తనకు కాబోయే భార్యనే వరకట్నం అడిగాడు. అదేంటి, వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం తప్పని, అలా చేస్తే తప్పకుండా శిక్షార్హమని ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులకు తెలీదా? అంటే తెలుసు. అయినా వరకట్నం లేకుండా ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి? నో డౌరీ అన్న ప్రచారం ఇంకా గర్భస్థ స్థాయిలోనే ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐఏఎస్ అధికారి అడిగిన కట్నం విన్న తర్వాత అతనికి కాబోయే భార్య కూడా కొంత ఆశ్చర్యానికి గురై ఆ తర్వాత తేరుకుందట. కాబోయే భర్త అడిగిన వరకట్నం ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. ఇంతకీ ఆ కట్నం ఏంటో తెలుసా? తన కాబోయే భార్య వారంలో 2 రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే ఆమె తనకిచ్చే వరకట్నంగా కోరుకుంటున్నా అని ఇదే విషయాన్ని ఆయన ఆమెతో చెప్పాడు. దీంతో ఆమె కొంత విస్మయానికి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకొని ఇంతటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి తనకు భర్తలా లభించటం పట్ల ఆమె ఎంతో సంతోషించింది. చెన్నైకు చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతితో తనకు వివాహం నిశ్చయమైన తర్వాత కట్న కానుకల ప్రస్తావన సమయంలో నేరుగా కాబోయే భార్యని ఈ కలెక్టర్ ఈ మేరకు తన వరకట్నం ఇవ్వాల్సిందిగా కోరటం, అందుకు ఆమె సమ్మతించటం, దీంతో వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది. వారంలో 2 రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన వట్టంకాడు, పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న షరతు అమలు జరుగుతోంది. ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ చేశారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి శివగురు ప్రభాకరన్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.